భగవద్బంధువులారా, భగవద్ అనుగ్రహాన్ని సాయుధ్యాన్ని ప్రసాదించే ద్రావిడ వేదమైన తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 22వ రోజుకి చేరుకున్నాము. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంగన్ మాన్యానత్తరసర్ అభిమాన భంగమాయి వందునిల్ పల్లి కట్టిల్ కీళే செங்கமெருப்பார்போர் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை புப்போலே செங்கன் செரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யில் மெலுந்தார்போல் అంగనిరండొంగుల్ ఎంగళ్ మేల్ నొక్కుది ఏల్ ఎంగళ్ మేల్ చాపమిలిందేలోర్ ఎంబావాయి. ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులు తనకంటే గొప్పవారు లేరనే అహంకారాన్ని వీడి వాళ్ళని జయించిన సార్వభౌముడి సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేము కూడా మా అభిమానాన్ని విడిచి నీ సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా చేరాము. తామర పువ్వుల్ని పోలిన నీ కళ్ళని మెల్లగా తెరిచి చూస్తే మేము అనుభవించాల్సిన కర్మ అనే శాపము మమ్మల్ని విడిచిపోతుంది అని ఈ పాసురంలో అన్నలమ్మవారు తక్కిన గోపికలతో కలిసి స్వామిని ప్రార్థిస్తోంది. అంతలీనంగా ఉండే అర్థం ఏమిటి అంటే, మొత్తం తిరుప్పావైలోని 30 పాసురాల్లో ఇది చాలా గంభీరమైన పాసురం. మన అభిమానాలని, డాంబికాలని, ఏదో కులము గొప్పదని, పదవి ఉందన్న భావాన్ని పక్కన పెట్టి పరమాత్మని ఆశ్రయించండి అని చెప్పేస్తోంది అన్నలమ్మవారు. జీవులమైన మనము వేదాంత పరిభాషలో స్త్రీలము వంటి వారము. పరమాత్మ ఒక్కడే పురుషుడు. మనమందరము కూడా పారతంత్రులము, కానీ స్వతంత్రులము అనే భావన మనకి ఏర్పడినప్పుడే అదే అభిమానము అని అర్థం. మనమందరము కూడా ఈ అభిమానం ఉండడం వల్లే పరమాత్మ దగ్గర నుండి దూరం అయ్యి ఈ జనమరణ చట్రంలో తిరుగుతున్నాము. ఈ చట్రం ఆగాలి అంటే అభిమానం లేదా అహంకారం నశించాలి అని చెప్పేస్తున్న అన్నలమ్మవారు. ఆ అభిమానం ఉన్నంత వరకు కూడా ఆచార్యుడు, మంత్రము, భాగవత శేషత్వము, లక్ష్మీ కటాక్షము ఏదీ లభించవు అని మనం గుర్తించాలి అని ఈ పాసురం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మెల్లమెల్లగా కళ్ళు తెరువు అని అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే, భగవత్ కటాక్షం అభిమానంతో ఉండే జీవుడు ఒక్కసారిగా తట్టుకోలేడు, అది క్రమక్రమంగా కలగాలి అని అర్థిస్తున్నారు గోపికలు. సూర్యుడు, చంద్రుడు వంటి నేత్రాలు అంటే అవి సుందరమైనవి అని అర్థం. పరమాత్మతో చేరకుండా చేసేవారిపై సూర్యుడిలాగా, మాపై చంద్రుడిలాగా వాత్సల్యంతో చల్లగా చూడు అని అర్థిస్తోంది అన్నలమ్మవారు. జరాసంధుడి దగ్గర నుండి ఎందరో రాజుల్ని విడిపించిన తర్వాత వారందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి స్తుతిస్తారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్భాగవతంలో నంబర్ 1 టాప్ ర్యాంక్ శ్లోకం ఇది. అలా రాజులు ఎలా అభిమానాల్ని విడిచిపెట్టి వచ్చారో మేము కూడా మా అభిమానాల్ని అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాము స్వామి అని అన్నలమ్మవారు ఈ పాసురంలో కృష్ణ పరమాత్మతో విన్నవిస్తోంది. హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, అండాల్ తిరువడిగలే శరణం.